తమ సుప్రీం లీడర్ ఖమేనీ హతమార్చడంపై ప్రతీకారంతో రగిలిపోతుంది ఇరాన్. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. గల్ఫ్ కంట్రీస్పై ఇరాన్ సైన్యం దాడులతో ఆయా దేశాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇరాన్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై విజయవంతంగా దాడులు చేసినట్లు తెలిపింది ఇరాన్. కొన్ని నిమిషాల క్రితమే ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో ఉన్న అమెరికా స్థావరాలపై విజయవంతంగా అటాక్ చేసినట్లు చెప్పింది ఇరాన్ సైన్యం. అటు దుబాయ్, అబుదాబి, దోహా, మనామాలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్లోనూ భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ తీర ప్రాంత నగరం టెల్ అవీవ్ పై వైమానిక దాడులతో సైరన్లు మోగుతున్నాయి. ఐరన్ డోమ్ వ్యవస్థ కొన్ని మిసైళ్లను అడ్డుకుంటుండగా మరికొన్ని ఇజ్రాయెల్ భూభాగంపై పడుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగిస్తుంది ఐఆర్జీసీ. మరోవైపు ఇరాన్ ఫైటర్ జెట్లను కూల్చేసినట్లు తెలిపింది ఇజ్రాయెల్. సైప్రస్లోని బ్రిటన్ సైనిక కేంద్రంపైన మిసైల్స్ తో అటాక్ చేసింది ఇరాన్. ఒమన్లోని దుక్మా వాణిజ్య ఓడరేవుపై దాడులకు ఖతార్ ఖండించింది. చమురు ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం సరికాదని తెలిపింది. ఈ దాడులను ఒమన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని తెలిపింది ఖతార్. ఇరాన్ తన పొరుగు దేశాలపై వెంటనే దాడులు ఆపాలని కోరింది యుఏఈ. పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకోవద్దని హెచ్చరించారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఒక తప్పుడు లెక్క అని చెప్పింది. ఇరాన్ చర్యతో ఆ దేశం దౌత్యపరంగా ఒంటరిగా మిగులుతుందన్నారు. మీ యుద్ధం మీ పొరుగు దేశాలతో కాదని, తాత్కాలిక వాడి ప్రస్తుత స్థితి కారణం తెలుసుకోవాలని ఇరాన్ను సూచించింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను తీవ్రంగా ఖండించాయి రష్యా, చైనా. ఖమేనీని హత్య చేయడం నైతికత కాదని తెలిపాయి. ఓవైపు అణు చర్యలు జరుగుతున్న టైంలో ఇరాన్పై దాడులు చేయడాన్ని తప్పుబట్టాయి. ఇదంతా ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రతను ఉల్లంఘించడమేనని తెలిపాయి. ఐక్యరాజ్యసమితి సూత్రాలను అమెరికా, ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇరాన్లో పాలనా వ్యవస్థను మార్చాలని డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టాయి. ఇరాన్పై దాడులను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశాయి రష్యా, చైనా. మళ్లీ చర్చలకు తిరిగి ప్రారంభించాలని పిలుపునిచ్చింది చైనా. ఇరాన్పై మరోసారి భారీ దాడికి దిగాయి ఇజ్రాయెల్, అమెరికా. టెహ్రాన్లోని కీలక స్థావరాలపై ధ్వంసం చేసినట్లు తెలిపింది ఇజ్రాయెల్ సైన్యం. తమ దాడుల్లో ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో టెహ్రాన్ అంతటా భారీగా పొగలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ అంతటా 1200కు పైగా బాంబులను జారవిడిచినట్లు తెలిపింది ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్. ఇరాన్ దక్షిణ హోర్మోజ్ గాన్ ప్రావిన్స్ లోని మినాబ్లో బాలికల పాఠశాలలపై దాడి జరిగినట్లు నిర్ధారించింది. ఆ దాడిలో కనీసం 148 మంది మరణించారని, డజన్ల కొద్దీ మంది గాయపడ్డారని తెలిపింది ఐడీఎఫ్. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకార దాడులు చేపట్టింది ఇరాన్ సైన్యం. ఇజ్రాయెల్తో పాటు ఖతార్, యుఏఈ, సౌదీ, కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ముఖ్యంగా బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోంది. అబుదాబి, దుబాయ్, ఖతార్లోని పలు ప్రాంతాలను ఇరాన్ క్షిపణులు తాకాయి. దీంతో ఎయిర్పోర్టులు, హోటళ్లు, ప్రజల నివాసాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు. కరాచీలో అమెరికా కాన్సులేట్పై దాడికి పాల్పడ్డారు. దీంతో అమెరికా ఎంబసీ స్వల్పంగా దెబ్బతింది. మరోవైపు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు పాక్ పోలీసులు. ఈ ఘటనలో 10 మంది వరకు పాక్ ప్రజలు మరణించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ టార్గెట్గా అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టినటువంటి దాడుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా ఆ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు, మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ మీద దాడులకు ప్రతిదాడులు చేస్తోంది. దీంతో ఆ మూడు దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు భయానకంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇరాన్ చేస్తున్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ల మీద దాడులు చేయడంతో అక్కడ చాలా నగరాల్లో ఉన్నటువంటి భవనాలు కానీ, అదేవిధంగా స్థావరాల మీద దాడులకు పాల్పడంతో పరిస్థితి అంతా కూడా భయానకంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ పరిణామాలన్నీ కూడా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఖమేనీని హతం చేసేందుకు చేపట్టినటువంటి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతోని వాళ్ళు ఆపరేషన్ చేపట్టారు. దాంతో రెండు దేశాలు సంయుక్తంగా ఇరాన్ మీద
దాడులకు పాల్పడ్డాయి. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి ఏదైతే ఆర్మీ బేస్లు ఉన్నాయో ఆర్మీ బేస్ల మీద దాడులు చేసింది. అదేవిధంగా ఇరాన్కి సంబంధించినటువంటి IRGC మీద కూడా, స్థావరాల మీద కూడా దాడులు చేసింది అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ సంయుక్తంగా. అయితే డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, అదేవిధంగా బాంబులతోని ఈ దాడులకు పాల్పడింది అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ దాడికి ప్రతిదాడిగా ఇరాన్ కూడా దాడులకు పాల్పడుతుంది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో IRGC ఆధ్వర్యంలో పూర్తిగా క్షిపణులు కానీ అదేవిధంగా డ్రోన్ల సాయంతో దాడులు చేస్తుంది. ఈ దాడులు మరింత తీవ్రమవుతాయి. ఖమేనీని, ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఖమేనీని అంతమొందించడం అనేది అది సరైంది కాదు. దానికి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు ఇప్పటికే ప్రకటన చేశారు. అటు అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ, ఇటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కానీ, వీళ్ళందరూ కూడా ఇరాన్ కూడా హెచ్చరిస్తున్నారు. మీ సుప్రీం లీడర్ ఏదైతే ఆ దేశంలో అరాచక పాలన కొనసాగుతుందో దానికి అంతమొందిస్తామో, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు కానీ, ఇటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు కానీ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి దాడుల్లో ఖమేనీ సహా ఇరాన్ దేశానికి చెందినటువంటి రక్షణ శాఖ మంత్రి కానీ, IRGC చీఫ్ కానీ మృతి చెందారు. వారి స్థానంలో IRGC చీఫ్గా కొత్త వ్యక్తిని నియమించారు. అతని గతంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశాడు ఆ దేశానికి. అదేవిధంగా ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోవడంతో ఆ దేశానికి ఆ పాలనా పరంగా ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఒక సుప్రీం కౌన్సిల్ కూడా ఏర్పాటు చేశారు ఇరాన్కు సంబంధించి. ఇప్పటికే ఆ ఇరాన్ సుప్రీం కౌన్సిల్లో 3 సభ్యులుగా ఉంటారని, ఆ 3 సుప్రీం నిర్వహించేటువంటి బాధ్యతలన్నీ కూడా నిర్వహిస్తారని ఇరాన్ దేశం ప్రకటించింది. అందులో భాగంగా సుప్రీం కౌన్సిల్లో ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు ఉంటారు. ఆయనతో పాటు చీఫ్ జస్టిస్ కూడా అందులో సభ్యులుగా ఉండగా అలీ రజా అరాఫీని కూడా అందులో సభ్యుడిగా నియమించారు గార్డియన్ కౌన్సిల్ నుంచి. గార్డియన్ కౌన్సిల్ అనేది మత పెద్దలు, మత గురువులు ఉంటారు. వారందరే సుప్రీం లీడర్ను ఎన్నుకుంటారు. అయితే గార్డియన్ కౌన్సిల్ సమావేశపరిచేటువంటి సమయం లేకపోవడంతో నేరుగా ఒక సభ్యుని అందులోంచి ప్రతిపాదించి సుప్రీం లీడర్ ఎన్నిక అనే తర్వాత చేయడం కోసం ఇప్పుడు పరిపాలనా పరంగా ఇబ్బంది లేకుండా ఉండడం, ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆ సుప్రీం కౌన్సిల్ ఏర్పాటు చేసి ఆ 3 ఈ బాధ్యతలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు. అయితే అలీ రజా అరాఫీనే పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారు, లేకపోతే అధ్యక్షుడితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ యుద్ధానికి సంబంధించిన అంశాల మీద పర్యవేక్షిస్తారని ఇప్పటికే ఆ దేశ మీడియా ప్రకటించింది. అయితే అటు ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడుల నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఇరాన్లో ఉన్నటువంటి పరిస్థితి ఇబ్బందిగా తలెత్తిన నేపథ్యంలో ఇరాన్ కూడా ధీటుగా బదులిచ్చింది. ఇరాన్ కూడా అనేక స్థావరాల్లో ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి 7 కంట్రీస్ మీద కూడా దాడులకు పాల్పడింది. అక్కడ ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంది. దీంతో దుబాయ్ కానీ, కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ ఇలాంటి 7 దేశాల్లో పరిస్థితి భయానకంగా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా శిథిలమైపోతున్న భవనాలు, పొగ, మంటలు ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ మీద కూడా టెల్ అవీవ్ కానీ ఇంకో కొన్ని ప్రాంతాల్లో ఇరాన్ చేపట్టినటువంటి దాడులతోని అక్కడ కూడా అనేక భవనాల్లో మంటలు తలెత్తున్నాయి. అయితే ఈ పరిణామ నేపథ్యంలో అంటే ప్రతి దాడుల నేపథ్యంలో చాలా దేశాల నుంచి అటు గల్ఫ్ కంట్రీస్ కానీ, ఇటు ఇజ్రాయెల్, ఇరాన్, అదేవిధంగా అమెరికాకు ఇజ్రాయెల్, ఇరాన్ ఈ దేశాలకు వెళ్లాల్సినటువంటి అనేక విమానాలు నిలిచిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎక్కడికక్కడ విమానాశ్రయాల్లోనే అక్కడి ప్రయాణికులు ఉండాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. మరోవైపు రవాణా మీద కూడా ఈ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం అనేది ప్రభావం చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ అక్కడ మూసివేసింది. దాని ఆధారంగానే క్రూడ్ ఆయిల్ కానీ ఇతర వస్తువుల రవాణా జరుగుతుంది. ఇందులో చమురు మీదనే ఎక్కువగా ప్రభావం ఉంటుందని తెలుస్తుంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి 70 దేశాల మీద ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మీడియాలో వస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు. అదేవిధంగా ఈ చమురు అందకుంటే కనుక ఇబ్బంది అయ్యి తలెత్తేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇరాన్లో ఇజ్రాయెల్, అమెరికా చేపట్టినటువంటి దాడుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కెర్మన్షా, కోమ్, అదేవిధంగా తప్రీజ్, ఇలాం, కరాజ్ వంటి అనేక ప్రాంతాల్లో చాలా చోట్ల పూర్తిగా భవనాలన్నీ శిథిలమైపోయినాయి. ఒక పాఠశాల మీద దాడి జరిగినట్టుగా తెలుస్తోంది, బాంబులు పడినట్టుగా తెలుస్తోంది. అక్కడ కూడా వందల సంఖ్యలో పిల్లలు చనిపోయారన్నటువంటి సమాచారం అందుతోంది. IRGC స్థావరం మీద దాడి చేసే క్రమంలో పాఠశాల మీద బాంబులు పడినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఉత్తర టెహ్రాన్లో కూడా
ఇరాన్లో ఉన్నటువంటి ఉత్తర టెహరాన్లో కూడా 30 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిగినట్టు తెలుస్తుంది. అక్కడ కూడా భీకరమైన పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇరాన్ చేసినటువంటి దాడుల్లో కూడా చాలా చోట్ల ఇటు యుఏఈ కానీ బహ్రెయిన్ కానీ కువైట్ దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల మీద అక్కడ ఉన్నటువంటి ఆర్మీ బేస్లు అమెరికాకు సంబంధించినటువంటి ఆర్మీ బేస్ల మీద కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. అదేవిధంగా ఇరాన్కు మద్దతుగా ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా నౌకల మీద కూడా అక్కడ ఉన్నటువంటి హూతీ రెబల్స్ ఇరాన్కు మద్దతుగా దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇజ్రాయెల్ మీద కూడా డ్రోన్లు బాంబులతోని దాడి చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇరాన్లో అనేక నగరాల మీద బాంబుల వర్షం కురుస్తుండో అక్కడ కూడా పరిస్థితి సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ విధంగా ఇటు ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులు అటు ఇరాన్ ధీటుగా బదులిస్తుండడం ఈ ఇరు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉన్న నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు ఇప్పటికే తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. రేపు కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో అర్థం కావడం నేపథ్యంలో ప్రపంచంగా ఉన్నటువంటి పలు దేశాలన్నీ కూడా ఈ దాడులను ఖండిస్తున్నాయి. అదేవిధంగా యుద్ధం వెంటనే ఆపాలి, ఇది మంచిది కాదు, ప్రపంచానికి ఇబ్బంది అవుతుంది శాంతికి అనే ఉద్దేశంతో రష్యా కానీ చైనా కానీ ఇతర దేశాలన్నీ కూడా స్పందిస్తున్నాయి. అదేవిధంగా మనకు సంబంధించి మన దేశానికి సంబంధించి ఇప్పటికే ఇండియన్ ఎంబసీలో ఒక అడ్వైజరీ కూడా ఇచ్చింది భారత ప్రభుత్వం. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీలను అక్కడ ఉన్నటువంటి మన పౌరులు కానీ ప్రజలు కానీ సంప్రదించాలి. వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజరీని ఫాలో కావాలి. అక్కడ ఉన్నటువంటి వారిని త్వరగా మన దేశాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి కూడా చాలామంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ కార్మికులు కానీ విద్యార్థులు కానీ ఉన్నారు. ఆ ప్రధానితో మాట్లాడతామని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వాళ్ళందరినీ కూడా తొందరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఇప్పటికే మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ఇట్లా ఓవరాల్గా ఈ 2 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఆందోళన అయితే కనిపిస్తోంది. శిరీష. హైదరాబాద్ నానక్రామ్గూడలోని యుఎస్ కాన్సులేట్ దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో సెక్యూరిటీని పెంచారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై సిటీలో ర్యాలీ తీసే అవకాశం ఉంది. దీంతో యుఎస్ కాన్సులేట్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు గచ్చిబౌలి పోలీసులు. సమీప స్టార్ హోటల్స్ లో అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టారు. మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఇరాన్ యుఎస్ మధ్య ఉద్రిక్తతలతో హైదరాబాద్ యుఎస్ ఎంబసీ దగ్గర పరిస్థితి ఏంటి? ఇస్రాయెల్ మధ్య భయానక పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి, యుద్ధం కంటిన్యూ అవుతుంది, దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. సో ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన తర్వాత ఇటు హైదరాబాద్ సంబంధించి చాలా ప్లేసెస్ లో కూడా నిరసనలు వ్యక్తమవుతున్న సిచ్యువేషన్. మెయిన్ గా యుఎస్ కాన్సులేట్ సంబంధించిన కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా కొన్ని చోట్ల దాడులు జరిగిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. మెయిన్ గా ఇటు పాకిస్తాన్ కరాచీ వంటి ప్లేసెస్ లో ఇటు కాన్సులేట్ జనరల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కార్యాలయాలు ఉన్నాయో అక్కడ ఇరాన్ సంబంధించిన సానుభూతి పరులంతా కూడా దాడులు నిర్వహించిన సిచ్యువేషన్. సో ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పోలీసులు అలర్ట్ అయిపోయారు. ఎందుకంటే ఒకవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన తర్వాత ఆ మృతిని అఫీషియల్ గా ఇరాన్ ఎప్పుడైతే ప్రకటించిందో దాని తర్వాత హైదరాబాద్ మెయిన్ గా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ఏరియా మొత్తం కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ తో పాటు హైదరాబాద్ సైబరాబాద్, ఎందుకంటే యుఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద మనం ఉన్నాం. మనము ఇది నానక్రామ్గూడ గచ్చిబౌలి ఏరియాలో ఉంది. సో ఇది మొత్తం కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉంటుంది. సో ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులకి సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ నుండి చాలా క్లియర్ ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని చోట్ల యుఎస్ కాన్సులేట్ సంబంధించిన కార్యాలయాలపైన దాడులు జరిగే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం హైదరాబాద్ నగరంలో చాలా వరకు నిరసనలు ఇటు షియా ముస్లింలు సుప్రీం లీడర్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి నిరసనగా కొంత మేరకు ఆందోళనలు చేసే అవకాశం ఉంది. దాంతోపాటు నిరసనలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కాస్త అలర్ట్ గా ఉంటే మంచిది అనేది ఇప్పటికే అలర్ట్స్ ఉన్న నేపథ్యంలో మెయిన్ గా యుఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద మొత్తం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం గచ్చిబౌలి పోలీసులు ఇటు సైబరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా యుఎస్ కాన్సులేట్ కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాలని మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా ఒకవేళ యుఎస్ కాన్సులేట్ కార్యాలయం లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినా వాళ్ళని ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. మనం చూస్తున్నాం మొత్తం బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. ఇది మెయిన్ రోడ్డు,
గచ్చిబౌలి విప్రో సిగ్నల్ నుండి నానక్రామ్ కూడా సంబంధించి మెయిన్ రోడ్ కానుకునే యుఎస్ కాన్సులేట్ కార్యాలయం ఉంటుంది. సో ఇక్కడ రెగ్యులర్ గా రాకపోకలు అన్ని కూడా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఆల్రెడీ నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. కాబట్టి ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేసి మొత్తం కూడా యుఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న సిచ్యువేషన్. మెయిన్ గా ఇప్పటి వరకు నిఘా వర్గాల నుండి పోలీసులకి చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ లో కాస్త అలర్ట్ గా ఉండాలని చెప్పడంతో పాటు ఈ విధంగా, ఎందుకంటే ఇప్పుడు అగ్రరాజ్యము అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడులు చేస్తున్నారు. సో ఇటు సైరన్ల మూత మోగుతుంది, బాంబుల దాడి, మరొక వైపు మిసైళ్లతో దాడులు చేస్తున్నారు. సో అగ్రరాజ్యము అమెరికా సపోర్ట్ తోటి ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఈ దాడులు నిర్వహిస్తున్నాయి. కాబట్టి యుఎస్ కాన్సులేట్ కార్యాలయం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా భద్రతను కట్టుదిట్టం చేయాలి అంటూ ఆయా పోలీసులకు ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద కూడా మొత్తము పటిష్టమైన భద్రతని ఏర్పాటు చేశారు. మెయిన్ గా ఈ నానక్రామ్ కూడా పరిసర ప్రాంతాలు, ఇటు విప్రో సిగ్నల్ అనుకోవచ్చు, దాంతోపాటు ఇటు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ కూడా, ఇటు గచ్చిబౌలి ఏరియాలు మొత్తం కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా నిఘా పటిష్టం చేసిన సిచ్యువేషన్. అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్టార్ హోటళ్లు కావచ్చు, లేకపోతే ఎక్కువగా ఇతర ప్రాంతాల నుండి వచ్చి బస చేసే మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా నిఘా పటిష్టము చేసిన సిచ్యువేషన్ ఉంది. సో ఏ క్షణమైనా దాడులు జరిగే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ఒక నిఘా వర్గాల హెచ్చరిక ఉంది. మెయిన్ గా ఇప్పటికే మనం చెప్పుకుంటున్నట్లు ఇతర ప్రాంతాల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన తర్వాత చాలా వరకు యుఎస్ కాన్సులేట్ కార్యాలయాలు, మెయిన్ గా పాకిస్తాన్ వంటి దేశాల్లో ఉన్న కార్యాలయాలపైన అయితే దాడులు చేశారు. సో అన్ని చోట్ల కూడా యుఎస్ కాన్సులేట్ కార్యాలయాలపైన దాడులు జరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక నిఘా వర్గాల హెచ్చరిక. ఎందుకంటే ఇజ్రాయెల్ కి మొత్తము అవుట్ రైట్ సపోర్ట్ అగ్రరాజ్యం అమెరికా చేస్తుంది. సో అమెరికా అటు ఆయుధాల పరంగా అనుకోవచ్చు, లేకపోతే మిలిటరీ పరంగా అనుకోవచ్చు, అన్ని విధాలుగా కూడా ఈ యుద్ధంలో పూర్తి స్థాయిలో కూడా ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఈ యుద్ధము చేస్తున్నారు. కాబట్టి యుఎస్ కాన్సులేట్ ఆఫీసుల వద్ద కొంత మేరకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి అనే ఒక హెచ్చరిక ఉన్న క్రమంలో అన్ని ప్లేసెస్ లో ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాల వద్ద మాత్రము కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసే సిచ్యువేషన్. సో అందులో భాగంగానే హైదరాబాద్ సంబంధించి కూడా నానక్రామ్ గూడలో ఉన్నటువంటి కార్యాలయం వద్ద మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. సో ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ కి చిన్న విఘాతం ఏర్పడ్డా కూడా దా ఇంపాక్ట్ చాలా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ నగర వ్యాప్తంగా సెన్సిటివ్ ప్లేసెస్ అనుకోవచ్చు, లేకపోతే నిఘా వర్గాల హెచ్చరికలకు అనుగుణంగా ఎక్కడెక్కడైతే కొంత మేరకు అలర్ట్ గా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయో పూర్తి స్థాయిలో ఆ ఏరియాల్లో మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రత, మెయిన్ గా యుఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద మాత్రం మొత్తం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. మిడిల్ ఈస్ట్ యుద్ధంతో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలకు ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. తమ దేశానికి వచ్చే అన్ని రకాల సర్వీసులను రద్దు చేసింది యుఏఈ. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అధికారులు. మరోవైపు మధ్యప్రాచ్యంలోని పరిస్థితుల కారణంగా ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేసింది. ముంబై, లండన్, ఢిల్లీ, బర్మింగ్హామ్, ఢిల్లీ ఆమ్స్టర్డామ్, ఢిల్లీ జూరిచ్, ఢిల్లీ మిలన్కు ఫ్లైట్లు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే ఢిల్లీ వియన్నా, బెంగళూరు, లండన్, ఢిల్లీ కోపెన్హగన్, ఢిల్లీ లండన్ విమానాలు రద్దయినట్లు తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఇరాన్ వార్తో ఎయిర్లైన్స్లపై తీవ్ర ప్రభావం పడింది, అప్డేట్స్ ఏంటి?
సెక్టర్ అంతా కూడా గల్ఫ్ వార్ కుదిపేస్తుందనే చెప్పాలి. సో ఇప్పటికే చాలా వరకు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధ కారణంగా పలు ఏషియన్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా క్లోజ్ చేశారు. సో ఇప్పటికే యూఏఈకి సంబంధించి కూడా తమ దేశానికి వచ్చేటువంటి విమాన రాకపోకలన్నింటినీ కూడా వాటన్నిటిని కూడా రద్దు చేసింది. ఇక దీంతో పాటు ఢిల్లీ నుంచి పలు దేశాలకు వెళ్ళేటువంటి చాలా విమానాలను కూడా రద్దు చేసింది. అందులో కనుక చూస్తే సో ఇప్పటికే ఢిల్లీ ఆమ్స్టర్డామ్, ఢిల్లీ బర్మింగ్హామ్, తర్వాత ఢిల్లీ జురిచ్, ఢిల్లీ మిలాన్కు సంబంధించి కానీ, తర్వాత ఢిల్లీ వియన్నా, బెంగళూరు, లండన్, ఢిల్లీ కోపెన్హగన్, తర్వాత ఢిల్లీ లండన్, సో ఇట్లా పలు విమానాలను రద్దు చేసింది. దీంతో పాటు ఇటు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా ఇతర దేశాలకు సంబంధించి కానీ అటు దుబాయ్కి వెళ్ళేటువంటి పలు రకాలైనటువంటి ఎయిర్లైన్స్ అన్నింటినీ కూడా రద్దు చేశారు. సో ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించి కూడా తమ పశ్చిమాసియాకు సంబంధించినటువంటి దేశాలకు 184 విమానాలను కూడా రద్దు చేసింది. ఇందులో ముఖ్యంగా ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, తర్వాత ఖెడ్జా, సియాల్కోట్, పెషావర్, ఫైసలాబాద్ నుండి తర్వాత దుబాయ్, అబుదాబి, దోహా, మస్కట్, షార్దా, రియాద్, జెడ్డాకు వెళ్ళేటువంటి విమాన సర్వీసులు అన్నింటిని కూడా రద్దు చేసింది. దీంతోపాటు ఇప్పటికే ప్రయాణికులకు ఎట్లాంటి ఛార్జ్ లేకుండా షెడ్యూల్ ప్రకారం వారు బుక్ చేసుకున్నటువంటి టికెట్స్ని కూడా రిఫండ్ చేస్తామని, అంటే టికెట్ క్యాన్సిల్ అయిన తర్వాత కూడా రిఫండ్ చేస్తామని చెప్తున్నారు. అయితే డీజీసీఏ డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎప్పటికప్పుడు ఎయిర్లైన్స్కి అనుసంధానంగా వారు ఈ సమీక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా వారు పరిశీలిస్తున్నారు. సో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఈ యొక్క ఎయిర్లైన్కి సంబంధించి మొత్తం కూడా చాలా దేశాలకి సేవలు నిలిపివేశారు. కాబట్టి సో వారికి సంబంధించినటువంటి సమాచారం మళ్ళీ అంటే ఎయిర్లైన్స్ ఎప్పుడు నడవాలనేది పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాతనే వారి యొక్క మళ్ళీ ప్రకటన చేస్తారు. అప్పుడే కనుక ఎయిర్లైన్స్ నడవాలి. ఇందులో భాగంగా ఇటు ఇండియాకు సంబంధించి కూడా ఇండిగో కానీ, తర్వాత ఎయిర్ ఇండియాకు సంబంధించి కానీ ఇంకా కొన్ని ఉన్నటువంటి పలు ఎయిర్లైన్స్కి సంబంధించి కూడా అన్ని వాటి సేవలకు సంబంధించి నిలిపివేస్తారు. ఇక మరోవైపు దీంతోపాటు చాలా ఏరియాలో కూడా ఈ డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి సూచనలే పాటిస్తున్నారు. అక్కడ వచ్చినటువంటి అధికార ప్రకటనను మాత్రమే ప్రజలు గ్రహించాలి, వాటిని మాత్రమే నమ్మాలంటూ కూడా చెప్తున్నారు. ఇక దీంతోపాటు మనకి ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధంలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా మాత్రం గగనతలంలో చాలా వరకు డ్రోన్లకు సంబంధించి కానీ, క్షిపణులకు సంబంధించి కానీ చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి సో ఆ ఏరియాలకు సంబంధించి ముఖ్యంగా సౌదీ కావచ్చు, ఖత్తర్, తర్వాత లాహోర్, ఈ ఏరియాలన్నింటిలో కూడా పూర్తిగా సేవలు నిలిపివేశారు. సో ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులతో పాటు క్రీడా ప్రముఖులు కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్లో అక్కడ ఆగిపోయారు. సో అక్కడే వారు కొన్ని హోటల్లో స్టే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రజెంట్ అయితే ఈ విమాన సర్వీసుల పైన గల్ఫ్ వార్ అనేది పెద్దగా కనిపిస్తుంది. సో చాలా పెద్ద ఎత్తున కూడా గల్ఫ్ వార్కి సంబంధించి కూడా అక్కడ కనిపిస్తున్నది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, తర్వాత వివిధ వ్యాపారాల నిమిత్తం కానీ, లేదంటే ఏదైనా బిజినెస్కి సంబంధించి వెళ్ళిన వారు మధ్యలోనే స్టక్ అయిపోయారు. వారంతా కూడా ఈ ఎయిర్పోర్ట్లలో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారే కాకుండా వారి యొక్క పిల్లలతోనూ కూడా చాలా ఎయిర్పోర్ట్లలో కూడా పడిగాపులు కాస్తున్నారు. ఈవెన్ శంషాబాద్ ఎయిర్పోర్టే కాకుండా మనకి ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, తర్వాత పంజాబ్, ఈ ఎయిర్పోర్ట్ల నుంచి కూడా సుదూర ప్రాంతాలకు నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఎయిర్లైన్స్లో ప్రయాణిస్తుంటుంటారు. సో ఇందులో భాగంగానే అటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, సో ఇతర దేశాలకు వెళ్ళాలన్నా కొన్ని దుబాయ్కి వెళ్ళి అక్కడ నుండి కనెక్ట్ అయ్యేటువంటి ఫ్లైట్స్ కూడా కొన్ని ఉంటాయి. సో అంత పెద్ద రద్దీగా ఉండేటువంటి దుబాయ్ ఎయిర్లైన్సే క్లోజ్ చేయడం వల్ల చాలామంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. సో ఇప్పటికే ఈ యొక్క పరిస్థితిని ఇలా ఉంది కాబట్టి ముందస్తు సమాచారం మేరకే ప్రయాణికులకి ఈ ఎయిర్లైన్స్కి సంబంధించి ఎప్పుడైతే వీరు బుక్ చేసుకున్నారో బుక్ చేసుకున్నటువంటి వారికి వారి మెయిల్ పంపిస్తున్నారు. సో మెయిల్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నారు మీకు ఎట్లాంటి ఛార్జెస్ లేకుండా దీనికి రిఫండ్ ఉంటుంది. సో మళ్ళీ తదుపరి షెడ్యూల్ వచ్చే వరకు కూడా ఈ యొక్క ఎయిర్లైన్స్ నడపబోమని కూడా వారికి మెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే అంతా పరిస్థితి చక్కదిద్దాకే ఈ యొక్క ఎయిర్లైన్స్ సంబంధించి కూడా అటు పాకిస్తాన్ కానీ, యూఏఈ కానీ, యుఎస్ కానీ, ఇరాన్, ఇజ్రాయెల్, తర్వాత అర్బన్ అంటే మనకి గల్ఫ్ కంట్రీకి సంబంధించినటువంటి అన్ని దేశాలకు సంబంధించి కూడా ఎయిర్లైన్స్ సేవలు పూర్తిగా నిలిపివేశారు. సో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత అంటే మరొక 1 or 2 డేస్లో ఈ యొక్క పరిస్థితి అంతా సాధారణ స్థితికి వచ్చిన తర్వాతనే మళ్ళీ ఎయిర్లైన్స్ అనేది నడపబోతామని కూడా ఒక ప్రకటన అయితే చేశారు. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క యూఏఈ కానీ, అటు పాకిస్తాన్లోని కొన్ని ఏరియాలకు సంబంధించి కానీ, తర్వాత యూఏఈ, తర్వాత యూఎస్కి సంబంధించి ఇరాన్, దుబాయ్, తర్వాత ఇజ్రాయెల్, తర్వాత ఈ సంబంధించినటువంటి దేశాలకు మాత్రం ఎయిర్లైన్స్ పూర్తిగా నిలిపివేశారు. సో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి సేవలు నిలిపివేస్తున్నాం. ఈ ప్రయాణికులు అందరూ కూడా వారికి సహకరించాలంటూ కూడా తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అనిల్.
ప్రతీకార దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, అబుదాబి, దుబాయ్, ఖతార్, యుఏఈ సహా 7 దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పాక్షికంగా ధ్వంసమైనట్లు వార్తలు వస్తున్నాయి. బుర్జ్ ఖలీఫా మీదుగా క్షిపణులు వెళ్తున్న వీడియోను ఇరాన్ మీడియా విడుదల చేసింది. ఆ వీడియోలో భవనంలోని ఓ అంతస్తు వద్ద మంటలు వచ్చి పొగ కమ్ముకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే బుర్జ్ ఖలీఫాను నేరుగా లక్ష్యంగా చేసుకున్నారా లేదా దాని సమీపంలో దాడులు జరిగాయా అనే విషయంపై ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. కాగా ఇరాన్ దాడుల వల్ల దుబాయ్లో అత్యంత రద్దీగా ఉండే జబిల్ అలీ పోర్టులో భారీగా మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రమం, ప్రముఖ బుర్జ్ అల్ అరబ్ హోటల్ దెబ్బతిన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో విమానాశ్రమంలోని పలువురు వ్యక్తులు గాయపడినట్లు ఎమిరేట్ మీడియా కార్యాలయం వెల్లడించింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ శిథిలాలు పడటంతో బుర్జ్ అల్ అరబ్ హోటల్ ముందు భాగంలో స్వల్పంగా మంటలు చెలరేగినట్లు ధృవీకరించింది. మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదానందం, ఇరాన్పై యుఎస్, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. అప్డేట్స్ ఏంటి? ఇరాన్ పైన ఇజ్రాయెల్ అండ్ అమెరికా సంయుక్తంగా చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు. సో దీన్ని తిప్పికొట్టడానికి ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్తో పాటు ఇటు గల్ఫ్ కంట్రీస్ అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైన అటాక్ చేస్తుంది. అయితే యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ పైన దాడులు చేస్తే ఇరాన్ ఏంటి ఈ గల్ఫ్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైన అటాక్ చేయడం ఎందుకు అనేది ఒక పెద్ద క్వశ్చన్గా చాలామందికి ఉంది. అయితే ఇరాన్ పక్కన ఉన్నటువంటి ఈ గల్ఫ్ కంట్రీస్ కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అది కువైట్ కానీ, ఖతర్, యుఏఈ, దుబాయ్ ఇట్లాంటి కంట్రీస్ అన్నిట్లో యుఎస్ వాళ్ళ నావల్ బేస్ కానీ లేకపోతే ఎయిర్ బేస్లు ఏర్పాటు చేసుకొని ఆయా ఎయిర్ బేస్ల నుంచి డైరెక్ట్గా ఇరాన్ పైన అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా పూర్తిగా ఇరాన్కు ఆనుకొని ఉంటాయి, ఇరాన్కు పక్కనే ఉంటాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో యుఎస్ డైరెక్ట్గా వాళ్ళ కంట్రీస్ నుంచి కాకుండా ఇక్కడ వాళ్ళ ఎయిర్ బేసెస్ ఆన్ చేసుకొని ఇక్కడి నుంచి మిజైల్స్ పంపించడం కానీ, డ్రోన్ అటాక్ చేయడం కానీ ఇక్కడి నుంచే చేస్తుంది. సో దీనికి ప్రతిగా ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడంతో పాటు ఈ ఏవైతే గల్ఫ్ కంట్రీస్ కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయో వాటిపైన అక్కడ ఉన్నటువంటి యుఎస్ బేసెస్, యుఎస్ ఎయిర్ బేసెస్ కానీ యుఎస్కు సంబంధించిన నావల్ బేసెస్ పైన అటాక్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నాయి. సో దీనిలో భాగంగా ముఖ్యంగా ఇటు ఖతర్ కానీ, యుఏఈ కానీ, కువైట్ కానీ, దుబాయ్ కానీ, లేకపోతే జోర్డాన్ కానీ, అలాగే సిప్రస్ ఇట్లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇరాన్కు ఆనుకొనే ఉంటాయి. సో వాటిపైన తిరిగి ఇరాన్ అనేది ఇటు మిసైల్ అటాక్ అలాగే డ్రోన్ అటాక్ చేస్తుంది. సో ఇటు ఇరాన్ చెప్పేది ఒకటే, ఇరాన్ ముందు నుంచి కూడా చెప్పేది ఒకటే, ఇక్కడి నుంచి యుఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ రెండు కలిపి ఆయా ప్రాంతాలు తమకు సరిహద్దుల్లో ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ నుంచి మా పైన అటాక్ చేస్తున్నాయి. కాబట్టి మేము కూడా తిరిగి ఆయా కంట్రీస్లో ఉన్నటువంటి యుఎస్ నావల్ బేస్ కానీ లేకపోతే ఎయిర్ బేసెస్ వాటిని టార్గెట్ చేసుకొని మాత్రమే ప్రస్తుతం మేము మిజైల్స్ కానీ అలాగే దీంతో పాటు నెక్స్ట్ ఈ డ్రోన్ అటాక్స్ కానీ చేస్తున్నాం. మేము అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ లేకపోతే ఆయా కంట్రీలో ఉన్నటువంటి సివిలియన్స్ని కానీ ఆయా ప్రభుత్వాలకు సంబంధించిన ప్రభుత్వాలను కానీ మేము టార్గెట్ చేయట్లేదు. అక్కడ ఉన్నటువంటి యుఎస్కు సంబంధించిన అసెట్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి మిలిటరీ క్యాంపులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ నావల్ బేసెస్ కానీ లేకపోతే ఆర్మీ బేసెస్ వీటిని టార్గెట్ చేసుకొని మేము అటాక్స్ చేస్తున్నామని చెప్తున్నాయి. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఈ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఈ అటాక్స్ జరగడంలో భాగంగా ఆయా కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మార్నింగ్ నుంచి ఒకటే చెప్తున్నాయి, ఇరాన్ వాళ్ళు కేవలం యుఎస్ బేస్ పైన అటాక్ చేస్తున్నామని చెప్పుకుంటూ మాకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లు కానీ, హోటల్స్ కానీ, ప్రభుత్వ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నాయి. సో ఈ దాడుల్లో చాలా వరకు అటు కువైట్కు సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పైన దాడి చేశారు, అలాగే దుబాయ్లో ఒక హోటల్ పైన దాడి చేశారు. దీనిలో కొద్దిమంది సివిలియన్స్ కూడా చాలా వరకు గాయపడ్డారు అని కూడా చెప్తున్నారు. సో దీంతో వాళ్ళ లోకల్గా ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్లో ఖతార్ కానీ, కువైట్ కానీ, సో యుఏఈ కానీ, ఈ దుబాయ్ కానీ ఇట్లాంటి కంట్రీస్లో ఆల్రెడీ వాళ్ళ సివిలియన్స్కి ఇప్పటికే అలర్ట్స్ ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ ఏ టైంలో ఎక్కడ దాడులు చేస్తుందో, ఎక్కడ బాంబులు వేస్తుందో తెలియని పరిస్థితి ఉంది. సో మిజైల్స్ వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో అక్కడ ఉన్నటువంటి చాలామంది, చాలా కమ్యూనిటీ వివిధ దేశాలకు సంబంధించి అంటే గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువగా ఇటు పాకిస్తాన్ కానీ ఇండియాకు సంబంధించిన వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ రోడ్లపైకి రావడం అంటే ఇళ్లల్లో ఉంటే ఎక్కడ మిసైల్స్ పడతాయో తెలియక డైరెక్ట్గా రోడ్లపైకి వచ్చి ఎక్కడెక్కడ మిసైల్స్ పడుతున్నాయో
ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ ద్వారా వాళ్ళు అన్ని సమాచారం అంతా చేరవేస్తున్నారు. సో వాటిని చూస్తూనే తెలుస్తుంది ఇరాన్ కేవలం యుఎస్ మిలిటరీ బేసెస్ పైన కాకుండా ఈ ఖతార్ కానీ లేకపోతే ఇతర గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లేసెస్ కానీ లేకపోతే ప్రైవేట్ బిల్డింగ్స్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ హోటల్స్ పైన కూడా అటాక్ చేస్తుందంటూ కూడా దీనిలో క్లియర్గా తెలుస్తుంది. సో దీనిలో భాగంగానే అటు ఖతార్ గవర్నమెంట్ కానీ ఇతర గవర్నమెంట్స్ అన్నీ కూడా ఇరాన్ని హెచ్చరిస్తున్నాయి. సో మీరు మా సివిలియన్స్ పైన అటాక్ చేస్తే ప్రతిదాడి తప్పకుండా ఉంటుందంటూ కూడా వాళ్ళు ఇరాన్కి హెచ్చరికలు పంపిస్తున్నారు. కానీ ఇరాన్ కానీ ఎక్కడా తగ్గట్లేదు. ఎందుకంటే తమ దేశంలో ఉన్న చాలా వరకు అటు సివిలియన్ బిల్డింగ్స్ పైన అటాక్ చేశారు, తమ సుప్రీం లీడర్ ఖమేనీని చంపారు, అలాగే తమ సైన్య అధ్యక్షుడిని చంపారు. సో వీళ్ళన్నిటికీ ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాం. కేవలం ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడమే కాదు, ఎక్కడెక్కడైతే యుఎస్కు సంబంధించిన బేసెస్ ఉన్నాయో వాటిని కూడా అటాక్ చేస్తామంటూ కూడా ఆయా గల్ఫ్ కంట్రీస్ అన్నిటిపైన అటాక్ చేస్తున్నాయి. కానీ ఇరాన్ ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటిపైన అటాక్ చేస్తుంది, కానీ ఒక ఒమన్ అనే దేశాన్ని మాత్రం వదులుంది. ఎందుకంటే ఒమన్ అనే కంట్రీ మొదటి నుంచి ఇప్పుడు యుఎస్కి ఇరాన్కి మధ్యవర్తిత్వం వహిస్తూ వస్తుంది. 2023 నుంచి ఇప్పటి వరకు స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో అసలు యుఎస్కి ఇటు ఇరాన్కి ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్చల ద్వారా దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలంటూ ఒమన్ కంట్రీ మొదటి నుంచి కూడా ఈ రెండు దేశాలను కూర్చోబెట్టి చర్చలు జరుపుతుంది. ఇవి కంటిన్యూస్గా జరుగుతున్నాయి. సో ఇవి జరుగుతుండగానే అంటే జెనీవాలో ఆల్రెడీ 3 సార్లు చర్చలు జరుగుతుండగానే ఇప్పుడు మధ్యలో డైరెక్ట్గా ఈ అటాక్ జరగడం, ఈ వార్ రావడం, అటు ఒమన్ కంట్రీ కూడా వాళ్ళ ఒమన్ కంట్రీకి సంబంధించిన అటు రక్షణ శాఖ మంత్రి కానీ లేకపోతే ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా అతను ఆశ్చర్యపరుస్తూ వాళ్ళు కూడా చెప్పారు. సో ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి, మరోవైపు ఇక్కడ యుద్ధం కూడా జరుగుతుంది, ఇక చర్చలకు ఇక్కడ ఏమున్నది అంటూ కూడా చెప్తున్నారు. సో మొదటి నుంచి ఒమన్ అనే కంట్రీ ఇటు ఇరాన్కి సపోర్ట్ చేసుకుంటూ రెండు దేశాల మధ్య చర్చలకు చూసింది. కాబట్టి ఒమన్ అనే ఒక కంట్రీని వదిలేసి మిగతా గల్ఫ్ కంట్రీస్ అన్నిటిపైన ఇరాన్ అనేది అటాక్ చేసుకుంటూనే వస్తుంది. సో ఇదే జరుగుతున్న టైంలో ఒమన్ మీద డైరెక్ట్గా అటాక్ చేయకపోయినా ఒమన్ నుంచి వస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ పైన ఇటు ఇరాన్ అటాక్ చేసింది. సో ఆయిల్ ట్యాంకర్ కూడా పేలింది. సో అందులో ఉన్నటువంటి 20 మంది ఈ ఆయిల్ ట్యాంకర్ దేన్నైతే తీసుకొస్తున్నారో సో అది సముద్ర మార్గం గుండా వస్తుంది. సో ఇటు ఎస్పెషల్లీ ఇటు సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటే ఇండియా కానీ లేకపోతే చైనీస్ కానీ ఈ కంట్రీస్కి వచ్చే ఆయిల్ ట్యాంకర్ పైన డైరెక్ట్గా ఇరాన్ అటాక్ చేసింది. సో దీంతో ఆ బెర్మోజ్ స్ట్రేట్ ఆఫ్ బెర్మోజ్ కూడా ఆడ క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ స్ట్రేట్ ఆఫ్ బెర్మోజ్ ద్వారా ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ అంతా కూడా ఈ సంధి ద్వారానే పూర్తిగా ఇటు ఇతర కంట్రీస్ పోతుంది. ఎస్పెషల్లీ ఇండియా కానీ శ్రీలంక కానీ చైనా కానీ రష్యా కానీ అక్కడికి వెళ్ళే చమురు నిల్వలు ఎక్కువగా కూడా చమురు అంతా కూడా ఈ సంధి ద్వారానే పోతుంది. సో దాన్ని క్లోజ్ చేసే పరిస్థితి వస్తుంది. సో ఇరాన్ చేసే అటాక్స్ వల్ల ఇవన్నీ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. సో ముఖ్యంగా ఈ చైనా కానీ ఇండియా కానీ ఫిలిప్పీన్స్ ఇట్లాంటి దేశాలకు ఎక్కువగా థాయిలాండ్ లాంటి దేశాలకు ఎక్కువగా ఎక్కడి నుంచి అయితే ఈ చమురు వస్తుందో సో ఆ జలసంధి టోటల్గా క్లోజ్ చేస్తే అక్కడి నుంచి రవాణా ఆగిపోయి సో ఆయిల్ షార్టేజ్ పెరిగిపోయి ఆయిల్ ధరలు కూడా ఆయా దేశాల్లో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కంటిన్యూస్గా మా పైన చేసిన దాడికి మా సుప్రీం లీడర్ను చంపేసిన దానికి మేము తప్పకుండా ప్రతీకారం తీసుకుంటామంటూ కూడా ఇరాన్ చెప్తూనే ఉంది. సో ఇది ఈ యాక్షన్ మార్నింగ్ నుంచి నిన్న నైట్ అంతా కూడా ఈ వార్ జరిగింది. ఆ వార్లో భాగంగా ఇటు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేస్తే ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి దానికి ప్రతీకారంగా ఇటు ఇజ్రాయెల్తో పాటు ఇటు గల్ఫ్ అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైన ఇరాన్కు సంబంధించిన అటాక్స్ అనేవి కంటిన్యూగా కొనసాగుతున్నాయి. శిరీష, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్లో ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి ప్రదర్శనలు చేశారు. కరాచీలోని అమెరికన్ ఎంబసీపై స్థానికులు దాడి చేశారు. సెక్యూరిటీని దాటుకుని యుఎస్ కాన్సులేట్ ఆఫీస్లోకి చొరబడి అద్దాలు ధ్వంసం చేశారు. కాన్సులేట్ రూమ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. నిరసనకారుల చర్యలతో కరాచీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్లో పరిస్థితులపై డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఇరాన్ యుద్ధంతో పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, అప్డేట్స్ ఏంటి? శిరీష, పాకిస్తాన్లో చూసినట్టయితే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ మృతితోటి కూడా పెద్ద ఎత్తున ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ బేస్డ్గా ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్ను పెద్ద ఎత్తున ఆందోళనకారులంతా కూడా నిప్పు పెట్టి తగలబెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగినాయి. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినాయి. అంతేకాకుండా ఇరానీయులంతా కూడా పెద్ద ఎత్తున ఖమేనీ ఫోటోలతోటి ప్లకార్డులతోటి నిరసనను కూడా వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగాను ఈ
అమెరికా రాయబారకు సంబంధించినటువంటి కాన్సులేట్ను పూర్తిగా నిప్పు పెట్టేందుకు అదేవిధంగా రాళ్లతోని కర్రలతోటి కూడా పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు పాల్పడే వ్యవహారంలో తోటి కూడా ఇటు పాకిస్తాన్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి కాన్సులేట్లు అన్నీ కూడా చాలా వరకు పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కరాచీలో కూడా ఇలాంటి దాడులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే 10 మంది కూడా పౌరులు చనిపోవడం జరిగింది. దాంతోపాటుగాను మరో 30-40 సంఖ్యలో చూసినట్టయితే కూడా వాళ్ళంతా తీవ్రమైనటువంటి గాయాల పాలై హాస్పిటల్ పాలయ్యారు. ఇక మొత్తం మీద చూసినట్టయితే ఏదైతే ఇరాన్ చాలా వరకు పెద్ద ఎత్తున అంటే ఇజ్రాయెల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అమెరికాతో పాటుగాను మిడిల్ ఈస్ట్ సంబంధించినటువంటి కంట్రీలో ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్లను అదేవిధంగా వాటి స్థావరాలను బేస్గా చేసుకొని పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు పాల్పడటంతో కూడా చాలా వరకు ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ఈ యుద్ధం సంబంధించి భీకర పోరు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని దేశాలు చూసినట్టయితే ఓవైపున ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నటువంటి క్రమం ఉంది, మరోవైపున చూసినట్టయితే ఇటు అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో మరి ఈ యుద్ధ పరిస్థితులు ఎలాంటి దారితీస్తాయి, ఎలాంటి మలుపులు కొనసాగుతాయి అనేది కూడా చాలా వరకు ఉద్విగ్నమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక కరాచీలో చూసినట్టయితే అమెరికా కాన్సులేట్ పైన విరుచుకుపడ్డటువంటి సిచ్యువేషన్లో చూసినట్టయితే చాలా వరకు పాకిస్తాన్లో చాలా అలజడులు మొదలయ్యాయి, అల్లకల్లోలం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఓవైపున ఇరానీయులంతా కూడా ప్లకార్డులతోటి ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు నినాదాల హోరెత్తు కొనసాగుతూ ఉంది. దాంతోపాటుగాను మరి ఇక అమెరికా ఇజ్రాయెల్ 2 దేశాలు జాయింట్ ఆపరేషన్లతోటి కూడా ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి, మిసైళ్లను యూజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఇరాన్కి చెందినటువంటి ఏదైతే సుప్రీం కమాండర్ ఖమేనీతో పాటుగాను 40 మందికి సంబంధించినటువంటి కమాండర్లను కూడా అంతమొందించామని ఓవైపున ఇజ్రాయెల్ ప్రకటన చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో చూసినట్టయితే మొత్తం ఇక అమెరికా సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్టయితే చాలా దూకుడుగా పెంచింది. ఎందుకంటే ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి ఏదైతే పాలనకు సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ బేస్డ్గా కొనసాగుతున్నటువంటి పాలనను అంతా కూడా పూర్తిగా అంతమొందించాం. అక్కడ ప్రత్యామ్నాయకు సంబంధించినటువంటి పాలనను ఖచ్చితంగా ప్రకటన చేయాలి. అదేవిధంగా ప్రత్యామ్నాయకు సంబంధించినటువంటి పాలనలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసేదాకా మొత్తం తాము విజయం సాధించినట్లుగాను ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ చాలా వరకు ప్రకటన చేస్తూ వచ్చారు. కాబట్టి ఇలాంటి రాజకీయ సంబంధించినటువంటి పొలిటికల్ వ్యవహారాలలో మరి మొత్తం ఏదైతే ఓవైపున చూసినట్టయితే అరబ్కి సంబంధించినటువంటి కంట్రీస్ కావచ్చు, అదేవిధంగా యుఎస్ఏకి సంబంధించినటువంటి బేస్డ్గా ఉన్నటువంటి దేశాలను అన్నిటిని కూడా టార్గెట్గా చేసుకొని ఇరాన్ చాలా ప్రత్యామ్నాయకు సంబంధించినటువంటి ప్రతీకార దాడులకు పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దానిలో భాగంగానే ఇక పాకిస్తాన్లో చాలా వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు చూసినట్టయితే ఇక అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి దేశాలకు, ఇరాక్ వంటి దేశాలలో కూడా నిరసనలు హోరెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద చూసినట్టయితే ఇలాంటి పరిణామాల క్రమంలో కూడా చాలా వరకు ఓవైపున రష్యా, చైనా వంటి దేశాలు మాత్రం ఇక శాంతికి సంబంధించినటువంటి చర్చలు కొనసాగాలని ఓవైపున యుఎస్ఏకు అదేవిధంగా ఇజ్రాయెల్కు వాళ్ళంతా కూడా ప్రతిపాదనలు పంపుతున్నారు. మరోవైపున చూసినట్టయితే ఇక ఖచ్చితంగా ఇరాన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రత్యామ్నాయకు సంబంధించినటువంటి పాలన ఏర్పాటు చేసే దిశగానే తామంతా విజయం సాధించినట్టుగాను ఇప్పటికే ఇజ్రాయెల్, మరోవైపున చూసినట్టయితే అమెరికా వరుస ప్రకటనలు చేయడంతో కూడా చాలా వరకు ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడేందుకు ఇప్పటికే మిడిల్ ఈస్ట్కి సంబంధించినటువంటి దేశాలలో ఉన్నటువంటి అమెరికా కాన్సులేట్ల పైన కూడా అదేవిధంగా స్థావరాల పైన కూడా పెద్ద ఎత్తున ప్రతివ్యూహ దాడులకు పాల్పడుతున్నది. ఈ క్రమంలోనే మరి ఇక కరాచీలో చూసినట్టయితే అమెరికా కాన్సులేట్ దగ్గర చాలా పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించేందుకు అదేవిధంగా యుఎస్ కాన్సులేట్ను పూర్తిగా తగలబెట్టేందుకు ఇరానీయులంతా కూడా ఖమేనీ ఫోటోతోటి ప్లకార్డులతో కూడా పెద్ద ఎత్తున నిరసనకారులంతా హోరెత్తుతున్నారు. ఇలాంటి పరిణామాలలో వాళ్ళందరినీ కట్టడి చేసేందుకు అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ ఫోర్స్ అంతా కూడా చాలా వరకు వాళ్ళని కంట్రోల్ చేసే దశలలో కూడా ఇప్పటికే 10ల సంఖ్యలలో వాళ్ళు మరణాలు జరిగాయి. మరోవైపున చూసినట్టయితే 30 నుంచి 40 మంది వరకు కూడా ఇప్పటికే తీవ్ర గాయాల పాలయ్యాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మరే ఇక ఓవైపున అమెరికాకు అదేవిధంగా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసే దేశాలు కొన్ని అయితే, మరోవైపున చూసినట్టయితే ఇరాన్కు కూడా అంటే రష్యా అదేవిధంగా చైనా వంటి దేశాలు కూడా ప్రతిపాదనలు పంపుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మరే ఈ యుద్ధ భీకర పోరు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి. అదేవిధంగా చూసినట్టయితే చాలా వరకు
మనకు ఏదైతే ఢిల్లీ బేస్డ్గా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో చాలా వరకు అక్కడ గగనతలంలో ఉన్నటువంటి పదుల సంఖ్యలలో విమానాలను కూడా రాకపోకలను కూడా రద్దయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటుగాను ఇక్కడ భారతదేశం నుంచి దుబాయ్ కేంద్రంగా కావచ్చు, ఇతరకు సంబంధించినటువంటి పౌరులంతా అక్కడ వివిధ జీవన పరిస్థితులు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళందరినీ కూడా సేఫ్గా మళ్ళీ ఇండియాకు తీసుకొచ్చే విధంగా గాను ఇటు ఇండియన్ సంబంధించినటువంటి ఎంబసీ చాలా వరకు దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా కొనసాగిస్తూ ఉంది. చంద్రిక. సద్దాం నుంచి ఖమేనీ వరకు అమెరికా చేతిలో 6 అగ్రనేతలు హతమయ్యారు. తన శత్రువులుగా భావించే దేశాధినేతలను అమెరికా టార్గెట్ చేస్తోంది. దేశాధినేతలే కాదు, ఇతర కీలక నాయకులను టార్గెట్గా దాడులు చేయటం ఇదే మొదటిసారి కాదు. ఖమేనీ కంటే ముందు అమెరికా మిలిటరీ ఆపరేషన్లలో ప్రపంచ స్థాయి నాయకులు హతమయ్యారు. అమెరికాకు అత్యంత పెద్ద శత్రువుగా మారిన సద్దాం హుస్సేన్ను గద్దెదించడానికి 2003లో అమెరికా ఇరాన్పై దండయాత్ర చేసింది. అప్పట్లో ఆయనను పట్టుకోవడానికి అమెరికా సైన్యం ఆపరేషన్ రెడ్ డాన్ చేపట్టింది. చివరికి ఆయనను పట్టుకుని విచారణ జరిపి 2006లో ఉరితీశారు. ఇది అమెరికా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. అమెరికాపై జరిగిన 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ను పట్టుకోవడానికి అమెరికా 10 ఏళ్ల పాటు వేట సాగించింది. 2011 మే నెలలో పాకిస్తాన్లోని అటోదాబాద్లోని రహస్య స్థావరంపై నేవీ సీల్స్ కమాండోలు మెరుపు దాడి చేసి లాడెన్ను అంతం చేశాయి. లిబియాను దశాబ్దాల పాటు పాలించిన గడాఫీ అమెరికా నాటో బలగాలు పట్టుబట్టాయి. 2011లో లిబియా అంతర్యుద్ధంలో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ గడాఫీ కాన్వాయ్ను దెబ్బతీశాయి. ఆ తర్వాత తిరుగుబాటుదారులు గడాఫీని దారుణంగా హత్య చేశారు. ఈ తిరుగుబాటు వెనుక అమెరికానే ఉందని అందరి నమ్మకం. రైట్, మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, తనకు శత్రువులుగా భావించిన ఏ నేతను వదలలేదు అమెరికా, టార్గెట్ చేసి ఫిక్స్ చేసి ఫినిష్ చేస్తుంది. అప్డేట్స్ ఏంటి? అమెరికా ఇజ్రాయెల్ వార్తలు మనం నిన్న నుంచి చూస్తున్నాం. అంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఒక అగ్రరాజ్యం టార్గెట్ చేస్తే, ఒక అగ్రరాజ్యం కనుక ఎక్కువ పెడితే పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం అనేక కేస్ స్టడీస్ ఇందాక మీరు చెప్పినట్టు మనం చూస్తున్నాం. సద్దాం హుస్సేన్ నుంచి ఖమేనీ వరకు. సద్దాం మొదటివాడు, ఖమేనీ మాత్రం చివరివాడు కాదు. అంటే సద్దాం నుంచి ఖమేనీ వరకు అంటే ప్రపంచ అగ్రనేతలు ఎవరైతే అమెరికాకి అగ్రరాజ్యానికి టార్గెట్గా ఉన్నారో, ఎవరైతే ఆ దేశానికి నచ్చరో, ఎవరైతే ఆ దేశానికి తిరుగుబాటుగా వ్యవహరిస్తారో, ఎవరైతే ఆ దేశానికి కొంత మితవాదంగా ఉంటారో, ఎంత స్థాయి అయినా సరే, ఎవరైనా సరే ఆ ప్రపంచ నేతలందరినీ కూడా, కీలక నేతలందరినీ కూడా టార్గెట్ చేసిన కేస్ స్టడీస్ మనం ఒకసారి తీసుకుంటే చాలా అంశాలు మనకు వెలుగులోకి వస్తాయి. ముందు ఒకసారి సద్దాం హుస్సేన్ గురించి మనం తెలుసుకుందాం. సద్దాం హుస్సేన్ 2003లో అమెరికా నేతృత్వంలోని దండయాత్రలో తన అధికారం నుంచి తొలగించబడ్డారు. 2003లో ఆయన పట్టుబడ్డారు. 2006లో అదే దేశంలో ఉరి తీయబడ్డారు. అంటే ఒక దేశం అగ్రరాజ్యం టార్గెట్ చేస్తే, ఒకప్పుడు సద్దాం హుస్సేన్ అంటే సద్దాం హుస్సేన్కి మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక రకమైన అది ఉండేది. కానీ సద్దాం హుస్సేన్ లాంటి వారిని కూడా అమెరికా లాంటి దేశాలు మట్టుబెట్టాయంటే ఇంకా ఎంతటి వారైనా కూడా అమెరికా చాలా లైట్ తీసుకుంటుంది అనే సంకేతం, అనే సందేశం ఇచ్చే ప్రయత్నం చేసింది అగ్రరాజ్యం అమెరికా. అదేవిధంగా మహమ్మద్ గడాఫీ, లిబియా. గడాఫీని కూడా మనం అట్లా చూస్తున్నాం. 2011లో నాటో ఇష్యూలో గడాఫీని కూడా అదే పరిస్థితి. 2011లో ఆయన హత్య చేపట్టారు. సివిల్ వార్, అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘన అనే ఒక ప్రధానమైన నేరాన్ని మోపి గడాఫీని హత్య చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇకపోతే ముఖ్యంగా మనం ఒసామా బిన్ లాడెన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే 2011 9/11 ఈ ఇష్యూలో ఒసామా బిన్ లాడెన్గా టార్గెట్గా ఉన్నారు. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ కలుగులో దాక్కున్నా కూడా బయటికి తీసుకొచ్చి వెంటాడి హత్య చేసిన పరిస్థితి. సరే, నేరం తప్పు ఏదైనా కావచ్చు, నేరం ఇంకేదైనా కావచ్చు, అంటే ఒక అగ్రరాజ్యం, ఒక ఆధిపత్య దేశం టార్గెట్ చేస్తే ఎంత కలుగులో దాక్కున్నా కూడా, నా శత్రు దుర్భేద్యంగా ఎంత ఉన్నా కూడా ఆ దేశం టార్గెట్ చేస్తుంది అనడానికి సద్దాం హుస్సేన్, మహమ్మద్ గడాఫీ, అదేవిధంగా ఒసామా బిన్ లాడెన్లు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. ఇకపోతే అబూబకర్ అల్ బగ్దాదీ, అది కూడా ఒక కేస్ స్టడీగా చెప్పాలి. 2019లో సిరియాలో అమెరికా సైనిక ఆపరేషన్లో స్వీయ విస్ఫోటనం చేసుకొని చనిపోయిన పరిస్థితి. ఇకపోతే హసన్
నజరల్లా, అతను కూడా ఇజ్రాయెల్ స్ట్రైక్లో హత్య చేయబడ్డారు. అమెరికా మద్దతుతో ఇరాన్ ఆ ఘటన జరిగింది. అతను ఇరాన్లో ఒక ప్రతివాద గ్రూప్కి ప్రత్యేక నాయకుడు అని చెప్తారు. ఇకపోతే ముఖ్యంగా ఖమేనీ, మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఖమేనీ నిన్న తెల్లవారుజామున హత్య చేయబడ్డారు అన్న వార్త తర్వాత ఖమేనీ దాదాపు 35 నుంచి 37 సంవత్సరాల పాటు ఆ దేశాన్ని కొంత సింగిల్ హ్యాండ్కో శాసిస్తూ ఉండేవారు. అలాంటి అగ్రనేతను ఆ దేశం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి మట్టుబెట్టారంటే అంటే ఒక అమెరికా టార్గెట్ చేస్తే ఎంతటి వారైనా కూడా ఎక్కడి వారైనా కూడా అది ఖతం అవ్వాల్సిందే అనే ఒక సందేశం మరోసారి ఇచ్చే ప్రయత్నం చేసింది. సినీ ఫక్కీలో అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే డ్రోన్ దాడి, అమెరికా గతంలో జరిపిన డ్రోన్ దాడి కేసు స్టడీ కనుక మనం ఒకసారి తీసుకున్నట్టయితే అదే అంటే సినీ ఫక్కీలో ఒక నేత పిన్ పాయింట్ మీద ఎట్లయితే పెట్టి కొడతారో ఆ తరహాలో కూడా అలాంటి దాడులు చేసి హత్య చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఖమేనీ హత్యోదంతం తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా సీరియస్గా చర్చించుకుంటున్నాయి. అంటే అమెరికాకు టార్గెట్లో పడితే ఎట్లా ఉంటుంది, ఎంత వెంటాడి చంపుతుంది అనడానికి నేను చెప్తున్నా. ఇందాక మీరు చెప్పిన ఉదాహరణలే ప్రత్యక్ష తర్కాణం. అటు సద్దాం హుస్సేన్ నుంచి ఖమేనీ వరకు. సద్దాం మొదటివాడైతే ఖమేనీ చివరివాడు కాదు. ఇంకా అమెరికాకు నచ్చకుంటే, అమెరికా మెచ్చకుంటే, అగ్రరాజ్యానికి మెచ్చకుంటే ఎవరైనా తనకు కలిసి వచ్చే దేశస్తులతో, కలిసి వచ్చే వారితో ప్రత్యర్థులను వేటాడుతుందనడానికి ఇవి కేస్ స్టడీస్గా చెప్పాలి. శ్రవంతి, ఢిల్లీకి క్యూ కడుతున్న రాజ్యసభ ఆశావాహులు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్లో ఆశావాహుల సంఖ్య పెరిగింది. సీనియర్ నేతలు ఢిల్లీకి చేరుకుని పార్టీ అధిష్టాన పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు విహెచ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సీనియర్ నేత చిన్నారెడ్డి, డిసిప్లిన్ కమిటీ సభ్యుడు శ్యామ్ మోహన్ ఉన్నారు. ఢిల్లీలో పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు.